హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు మీ ముందుకి తోటకూర లివర్ ఫ్రై అండి. ఇది నాన్ వెజిటేరియన్ లాగా ఉండే వెజిటేరియన్ ఫుడ్ అండి. మా ఇంట్లో అయితే పిల్లలు నాన్ వెజ్ తినరండి. అందుకోసమని వాళ్ళ కోసం తయారు చేశాను. చూడ్డానికి సేమ్ టు సేమ్ లివర్ లాగే ఉంటుంది. కానీ ఇది ఓన్లీ వెజిటేరియన్ అండి. ఇలాంటి ఫుడ్స్ పిల్లలకు పెట్టాలని నాకు చాలా ఇంట్రెస్ట్‌తో చేశాను. ఇంక వీడియోలోకెళ్ళిపోదామా ఎలా చేయాలో? ముందుగా తోటకూర తీసుకొని బాగా కడిగి శుభ్రంగా ఆరబెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో కాస్తనే నీళ్ళండి, ఒక చిన్న టీ గ్లాస్ మైన వాటర్ వేయాలి. వాటర్ వేసేసి దాంట్లో పచ్చిమిర్చి వేయాలండి. పచ్చిమిర్చి తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న తోటకూర వేసేసి కొద్దిసేపు బాగా వీటిని ఉడకనివ్వాలండి మూత పెట్టేసి. ఈ వీడియో చేయడానికి చాలా టైం పట్టిందండి. ఎందుకంటే ఇది నాకు ప్రాక్టీస్ లేదు. చాలా ట్రై చేశాను. కష్టంగానే అయినా ఫినిష్ చేయాలని చేశానండి. మీకోసం వీడియో చూపించడం కోసమైనా చేశాను. చూడండి, ఈ విధంగా ఉడకాలి తోటకూర. ఎక్కువ ఉడకనవసరం లేదండి. తర్వాత తోటకూర ఉడికిన తర్వాత మిక్సీలో వేసి పేస్ట్ చేసి పెట్టుకొని అందులో లైట్‌గా పసుపు, ధనియాల పొడి, కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా పౌడరు, తర్వాత కొద్దిగా బేషన్ అండి, అంటే శనగపిండి కోటింగ్ కోసం అండి, గట్టిగా అవ్వడం. అది లూజ్‌గా ఉంటుంది కదా పేస్ట్. బేషన్ ఎంత సరిపోయేంత మన ఆ పేస్ట్ గట్టిపడడం కోసం సరిపడా బేషన్ వేసుకోవాలి. బేషన్ వేసి బాగా కలపాలండి. చూసారా, ఈ కన్సిస్టెన్సీలో తయారు చేసి పెట్టుకోవాలి. ఇది వంట సోడా అండి, కొంచెం క్రిస్పీగా రావడం కోసం వేసాను. వేసిన తర్వాత ఒక గిన్నెకు నూనె వేసి దాని చుట్టూ నూనె పూసేసి ఈ మిశ్రమాన్ని అందులో వేసేసి ఒక గిన్నెలో వేడి నీళ్ళు వేసుకొని ఆ వేడి నీళ్ళలో ఇది, లేకపోతే ఇడ్లీ పాత్రలో అయినా పెట్టుకోవచ్చండి. దీంట్లో ఇది ఆవిరి మీద ఉడకాలండి. చూస్తున్నారా నేను చేస్తున్నట్టు? మన పైన ఒక ప్లేట్ పెట్టి దాని మీద పెడుతున్నాను. మళ్ళీ మునిగిపోతే వాటర్ దాంట్లోకి వస్తాయేమో అనేసి వాటర్ రాకుండా ఉడకబెట్టుకోవాలండి. ఇది ఉడకబెట్టడంలో నాకు ఎంత టైం బొక్కయిందంటే అంత టైం అయిపోయింది. ఎంతసేపు పెట్టినా చేత కాలేదు. లాస్ట్‌కి చేతకాక మన రొట్టె పెన్నం పెట్టేసి దాని మీద పెట్టేసి ప్లేట్‌లో వేసి పెట్టానండి. ఆ క్లిప్ మిస్ చేశాను, ఎలా పెట్టాననేది. ఇంక నాకు విసుగొచ్చేసింది. ఇప్పుడు రెడీ అయిందండి. ఈ విధంగా రెడీ కావాలి. చూసారా, కత్తితో చెక్కుతే ఇలా అంటుకోకుండా రావాలి. ఇంక మేబీ ఇడ్లీ లాగానే అండి. తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. వేడిగానే కట్ చేస్తున్నాను, ఇంకా టైం ఎక్కువైపోయింది. మామూలుగా అయితే చల్లారిన తర్వాత చేసుకోవాలి. ఇలా వచ్చాయండి పీసెస్. బాగానే వచ్చాయి, కరెక్ట్‌గానే వచ్చాయి. ఈ పీసెస్ అన్నిటిని మనం ఫ్రై చేసుకోవడమేనండి. ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని దాంట్లో కొంచెం నూనె వేసుకున్న తర్వాత ఈ ముక్కల్ని మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా, తోటకూర లివర్స్ ముక్కలు, వీటిని కొంచెం టోస్టెడ్ ఈ పక్క ఆ పక్క వేయించుకోవాలండి. దీన్ని కర్రీలాగా కూడా చేసుకోవచ్చు. ఉల్లిపాయలు, టమోటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా వేసేసి దాంట్లో మనం మామూలుగా లివర్ కర్రీ ఎలా చేసుకుంటామో అలా కూడా చేసుకోవచ్చు. పిల్లలు ఫస్ట్ టైం కదా, తింటారో లేదో అనేసి నేను ముందుగా ఇలా ఫ్రై చేశాను. ఇవైతే స్నాక్స్‌గా తింటే నెక్స్ట్ టైం నేను కూర కూడా చేసి చూపిస్తాను. మీకు ఈ వీడియో గనక నచ్చితే నాకు మళ్ళీ కర్రీ వీడియో చేయండి అని కామెంట్ పెట్టండి. నేను కర్రీ వీడియో కూడా చేస్తాను. చాలా కష్టపడి చేశానండి. ఈ వీడియో మీకు నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశపడుతున్నాను. చూసారా ఎంత బాగా వచ్చాయో? లివర్ లాగే ఉన్నాయి. ఇది నాన్ వెజ్ లాగా ఉండే వెజిటేరియన్ తోటకూర లివర్ ఫ్రై అండి. చూసారా ఎంత బాగున్నాయో? చాలా సాఫ్ట్‌గా ఉన్నాయి. మెత్తగానే సేమ్ టు సేమ్ లివర్ లాగే ఉంది, చూసారా? ఇంతేనండి. ఈ వీడియో గనక మీకు నచ్చితే మీ సపోర్ట్ అండ్ నాకు లైక్ చేసి మీ సపోర్ట్‌ని నాకు తెలియచేయండి. చాలా టైం తీసుకున్నందుకైనా నాకు లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి వీడియోలు మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తానండి తప్పకుండా. ఈ వీడియోని మీరందరూ లైక్ చేస్తే. టేస్ట్ కూడా చాలా సూపర్‌గా ఉంది. సూపర్‌గా వచ్చిందండి. ఏం వేస్ట్ కాలేదు. నా కృషి, పొద్దున్నుంచి నేను చేసిన కృషి అయితే వేస్ట్ కాలేదు. ఇలాంటి వీడియోలు మీకు కావాలంటే నా ఛానల్‌ని చూస్తూనే ఉండండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.